శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఇక్కడ కేసీఆర్ది హరీష్ రావుదే తప్పు అనేసి మాట్లాడారు. మహేష్ గౌడ్ అన్న అది ఇంకా బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేయలేదన్న. ఇంకా అది జస్ట్ మీరు కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అడ్డగోలుగా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మీరు మాట్లాడుతున్నారు. అండ్ ఛాలెంజ్లు ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఒక వాటర్ అనేది పోనీ అని చెప్పేసి. అన్న ముందు ఇక్కడ మిషన్ కాళేశ్వరం వదులన్నా, ఇక్కడ కాళేశ్వరంగా మనం కట్టిన ప్రాజెక్టులో ఆ గోదావరి జలాన్ని ముందు వదులు. ఇక్కడ రైతులకి నీళ్లు సరిపోవట్లే, వర్షా జలాలు తక్కువ పడ్డాయి ఈసారి. ఆ గోదావరిని మనకి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఇక్కడ పొలాలు సస్యశ్యామలంగా ఉంటుంది. అది ఇవ్వడం పక్కన పెట్టేసి బనకచర్ల ఆంధ్ర పాలిటీషియన్స్ మీద, ఆంధ్ర పొలిటికల్స్ వారి మీద ఎడడం తప్ప అసలు బనకచర్ల ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిందా అన్న? ఏం మాట్లాడుతున్నా మీరే వినండి ఫ్రెండ్స్ ఒకసారి. బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుక ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నా. విన్నారు కదా, బనకచర్ల ప్రాజెక్ట్ అంటే కన్స్ట్రక్షన్ అయిందంట. అసలు మీరు ఎమ్మెల్సీ అయి ఉండి ఇట్లాంటి చౌకబార వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు సార్? బనకచర్ల ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయింది, ఏది చూపియండి. చూపించకపోతే మీ పదవికి రాజీనామా ఇస్తారా సార్? దానికి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ బనకచర్ల మీద అసలు ఎటువంటి ఇంకా గైడ్లైన్స్ కానీ ఇంకా అప్రూవల్ కానీ రాలేదు. ఒక కమిటీ పెడతా అన్నారు. అంతా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ అయిన ప్రాజెక్ట్కి ఇనాగ్రేషన్కి వెళ్ళాడా సార్? మన ఢిల్లీ మీటింగ్లో, ఏదైతే జలశక్తి మీటింగ్లో. అసలు అంటే మీరు సీఎం కూడా పెడదామనేసి కదా మీరు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద మీకు అంత పగ ఎందుకు సార్? రేవంత్ రెడ్డి గారి మీద మీరు నిజంగా పగబెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అండ్ మీకు ఒకటి చిన్న క్లారిటీ ఏంటంటే, మీనాక్షి నటరాజన్ ఆమె వరుస ఇక్కడ తెలంగాణలో వచ్చి పాదయాత్ర చేయడానికి ఆమె తెలంగాణ సభ్యులా, లేదా తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నారా? అసలు తెలంగాణకి తనకేం సంబంధం? ఇక్కడ తను ఏమైనా ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఎంపీ కంటెస్టెంటా, ఎమ్మెల్యే కంటెస్టెంటా? సరామా? ఇక్కడ రేవంత్ రెడ్డి మొహం చూసుకొని మీరందరూ గెలిచిన వాళ్ళు, ఇక రేవంత్ రెడ్డిని మీరు ఇంత దారుణమైన వెనుపుడు పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కంపల్సరీ వీళ్ళు ఏదో చేద్దామని ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని 100%గా వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి ఈ పాదయాత్ర అనేది ఉంది. అసలు చూస్తుంటే ఒక్కొక్క మంత్రి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి అగెనిస్ట్గా మాట్లాడతాడు. అసలు బనకచర్ల ప్రాజెక్టే కన్స్ట్రక్షన్ కాలే, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇదంతా చేసింది, ఒక్క నీటి బొట్టు కూడా ఆంధ్రాకి పంపాను అనుకుంటే ఈయన డైలాగులు కొడుతూ ఉంటాడు. అసలు ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఇలాంటి ఇలాంటి చౌకబారుకు మాటల ఒక ఎమ్మెల్సీ ఉండి మీరు సరే, ఇంకా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ కాలేదు, కానీ ఇంకా గురుకులాల విద్యాల్లో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది సార్? విద్యార్థులకు అక్కడ అన్నం తింటే వాళ్ళకి అక్కడ మీరు పెట్టే ఫుడ్ అంతా విషం ఎందుకు అవుతుంది? అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది బాధితులు అక్కడ హాస్పిటల్లో జైలు అవుతున్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడారు సార్? మీరు ఎమ్మెల్సీ కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీరు ఉన్నారు, దీనిపై మీరు ఎందుకు మాట్లాడారు సార్? మీ విద్యాశాఖ మంత్రి ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డిని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఇరికిస్తారు మీరు. ప్రజల మధ్యలో, టీవీ ఛానల్స్ మధ్యలో రేవంత్ రెడ్డిని మాత్రం ఇరికిస్తారు. కానీ అసలు ప్రజాహితం కోసం ఇక్కడ పిల్లలకి ఓట్ లేదని చెప్పేసి గురుకుల పాఠశాల గురించి మీరు పట్టించుకోవట్లేదా? సరే, ఇప్పుడు గురుకుల పాఠశాలలో 10th చదువుతాడు, నెక్స్ట్ హయాం వరకు అతను కూడా, వారు కూడా ఏదైతే ఇప్పుడు అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారో గురుకుల పాఠశాలలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు కూడా ఓటర్స్ అవుతారు సార్ రేపు. ఆ గవర్నమెంట్ యాంటీ కొత్త ఓటర్ల దగ్గర నుంచే మీ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. అతను పాదయాత్ర చేసుకుంటూ ఒక జెండాల్ని 3 రంగుల జెండాలు మోసుకుంటూ అతను పాదయాత్రలు చేసుకుంటూ అతను ఇంత మీకోసం కష్టపడితే ఒక పబ్లిక్ మీటింగ్లో అతని పరువు తీస్తారా మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది
రేవంత్ రెడ్డి గారి మీద అంత కోపం ఉంటే మీకు సోనియా గాంధీతో చెప్పేసి మీరు సీఎం అవ్వండి. ఎట్లయినా బీసీ రిజర్వేషన్ అంటున్నారు కదా, 42% బీసీ రిజర్వేషన్ మాకు బీసీ ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చింది అని చెప్పేసి మహేష్ గౌడ్ అయినా నువ్వు కూర్చో అక్కడ, రేవంత్ రెడ్డిని తీపిచ్చేసి నీకు పగుంటే అట్లా మీ పదుల్లో చూపించుకోండి. కానీ ఒక ప్రజాప్రతినిధి మా సీఎం అయినా నీకు ఒక మీ కాంగ్రెస్ పార్టీకి సీఎం కదా అయినా, తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్న ప్రజలందరికీ సీఎం అయినా అట్లాంటి పర్సన్ని మీరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తారు. మళ్ళీ ఆయనకు వత్తాస బలుతున్న జర్నలిస్టుల మీదనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన గురించి మేము పొగుడుతుంటే ఆయన మమ్మల్ని బట్టలు ఇప్పేసి కొడతా, ఇట్లా అనుకుంటా మాట్లాడు, చెంప మీదకి వెళ్ళి కొడతా అని చెప్పేసి. ఏందో రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఈ మంత్రులు, ఏ ఎమ్మెల్సీలు వీళ్ళు ఏదైతే స్ప్లిట్ అవుతున్నారో నోటి నుంచి, దానివల్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి అరే నా జర్నలిస్టులేదే కదా అని చెప్పేసి జర్నలిస్టుల మీద మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అత్త మీద కోపం కోడల మీద చూపిస్తే ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారు? సో ఈ ఇంటర్నల్ పాలిటిక్స్లో మీకు ఎంత ప్రెజర్ అయ్యి మేము మాకు అర్థం చేసుకుంటున్నాం, మీరు మెంటల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా. మిమ్మల్ని మాత్రం ఈ మహేష్ గౌడ్ గారు ఏదైతే ఇంక కొంతమంది ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు తొందరగా ఆ మానసిక ఫ్రస్ట్రేషన్ నుంచి కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.